హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే టమాటా రైస్ చేద్దామని అన్నీ రెడీ పెట్టుకున్నా. ఏమేం కావాలనో చెప్తాను. టమాటా, వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. క్యారెట్ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు 3 తీసుకున్నా సరిపోతాయి. ఆవాలు, అలాగే పసుపు కూడా యాడ్ చేస్తా. వీటికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవి. నేను చేసే పద్ధతిలో నేను చేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే ఈ పద్ధతిలో చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా? మరి స్టార్ట్ చేద్దామా? బాండిని పెట్టుకున్న. ఆయిల్ మర్చిపోయినా, చూపించలేదు మీకు. స్టవ్ ఆన్ చేసుకుంటా. స్టవ్ ఆన్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇందులోనైతే ఆయిల్ పోసుకుంటే ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నా. ఎక్కువ పోసుకోవట్లేదు, ఎందుకంటే అన్నంలోకి కదా, టమాటా రైస్ కదా, ఆయిల్ ఎక్కువ అవుతుంది, అందుకే తక్కువ పోస్తున్నా. ఆయిల్ అయితే వేడెక్కింది. జీరా వేసుకుంటున్నా, అలాగే ఆవాలు అన్నీ ఒకేసారి వేసుకున్నా. ఆయిల్ చాలా వేడెక్కింది. పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి గోల్ని, ఉల్లిగడ్డలు ఎత్తున్నా, కరివేపాకు వేసుకున్నా. మంచిగా కలుపుకోవాలి. మెంతి, క్యారెట్ యాడ్ చేసిన. కొంచెం లైట్గా పసుపు వేసిన. టమాటాలు యాడ్ చేస్తున్నా. వేసి కలుపుకుంటాం ఫ్రెండ్స్. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇప్పుడే తినాలనిపిస్తుంది నాకైతే. ఫ్రెండ్స్, టమాటాలు మగ్గినాయి. గ్లాస్కి గ్లాస్న్నర వాటర్ పోసుకుంటున్నా. కొత్తిమీర యాడ్ చేస్తున్నా కొంచెం. తర్వాత అన్నం ఉడికినాక కొంచెం వేస్తా ఫ్లేవర్కి. సాల్ట్ వేస్తున్నా ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇవి ఎసరు వచ్చినాక బియ్యం వేసుకుంటా. అప్పటిదాకా మూత పెట్టేస్తున్నా. ఫ్రెండ్స్, ఎసరు అయితే సౌండ్ వస్తుంది, వచ్చేసింది ఎసరు. ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. చూడండి ఎలా మసులుతున్నాయో. వేసి కలిపేసుకోవాలి. ఓకేనా? స్మెల్ అయితే సూపర్ వస్తుంది. నాకు తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎమ్మీగా. ఫ్రెండ్స్, కలుపుకొని అది కొంచెం ఉడికేదాకా మూత పెట్టేస్తున్నా. ఫ్రెండ్స్, మధ్యలో ఇలా ఒకసారి కలుపుకోవాలి. లేదంటే ఒకే సైడ్ ఉడుకుతుంది. కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది. ఈ అన్నం ఎంతవరకు వచ్చిందో చూద్దామా? చూడండి, రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా కరెక్ట్గా కనిపిస్తలేదు కదా, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఎమ్మీగా రెడీ అయిపోయింది. కొంచెం వాటర్ ఉంది. ఒక 2 నిమిషాలు అయితే కరెక్ట్గా కుక్ అవుతుంది. ఫ్రెండ్స్, నీరైతే కొంచెం ఎగ్గిపోయింది. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నా. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగుంది. ఫ్రెండ్స్, అన్నం అయితే రెడీ అయిపోయింది. ఎమ్మీగా ఉంది. మధ్యలో మళ్ళీ ఒకసారి కలిపిన. క్లిప్ ఇట్లా వీడియో తీయడం మర్చిపోయినా. ఆడవిడిగా వచ్చి మళ్ళీ ఒకసారి కలుపుతున్నా.
అన్నం అయితే రెడీ, తినచ్చు ఇక. మీరు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి. నేనైతే ఈ పద్ధతిలో చేసిన, నాకు తెలిసిన విధంగా. మీరు కూడా ఇలా చేస్తే కామెంట్ చేయండి, లేదంటే వేరేలాగా చేస్తే అలా కామెంట్ చేయండి. ఎందుకో ఈరోజు కర్రీ లేదు, వండాలనిపించలేదు. ఈ టమాటా రైస్ చేసుకుందామని అప్పటిదప్పుడు అనుకొని చేసిన ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే తీయాలని కూడా అనుకోలేదు, అనుకోకుండా సడన్గా చేసిన. ఛానల్ కొత్తగా చూసా